స్వాతంత్ర సమర యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలో రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్దనున్న ఆయన విగ్రహానికి ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంస్య విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డిమనేశ్వరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర గౌడ శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డిరాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సూరంపూడి శ్రీహరి, మార్గాన్ని చంటిబాబు, గేడి అన్నపూర్ణరాజు, ఇతర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ అమలాపురం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, గూడ మాజీ చైర్మన్ గన్నీకృష్ణ, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, టీకే విశ్వేశ్వరరెడ్డి, అత్తిలి రాజు, కొండేటి భీమారావు, పిల్లి నిర్మల, గుమ్మడి సమర్పణరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, సానబోయిన రామారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, జార్జ్ ఆంటోనీ, కడలి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులు, బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసేటువంటి అదృష్టం లభించినందుకు ఆనందపడుతూ, ముఖ్యంగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా ప్రజా జీవితాలని ప్రభావితం చేసినటువంటి నాయకుల్లో శ్రీ గౌతు లచ్చన్న గారు అగ్రగణ్యులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి. అనేక పర్యాయాలైన గాంధీ గారు పిలుపునందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. 1932లో శాసన ఉల్లంఘన అనేటువంటి ఉద్యమం ద్వారా ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడే ఇదే రోడ్లో ఉన్నటువంటి జైల్లో, రాజమండ్రి జైల్లో 5 మాసాల పాటు ఆయన్ని ఈ జైల్లో ఉంచారు. అదేవిధంగా తర్వాత స్వాతంత్రానంతరం ఆచార్య గోగినేని రంగా గారి శిష్యుడిగా, ఆచార్య రంగా గారు ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన అనేక కార్యక్రమాలని చేపట్టి రాష్ట్ర మంత్రిగా కూడా ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో, బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయటం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారితో మాత్రమే కాకుండా హరిజనుల గురించి కూడా ప్రత్యేకంగా కృషి చేసినటువంటి నాయకుడు గౌతు లచ్చన్న గారు. మా తాతగారు ఆయన అనుమాయి, మా తాతగారు ఆచార్య రంగా గారు వారంతా కూడా అనుమాయిలు. ఆయన మా ఊర్లో బ్రహ్మాండంగా 100 ఎడ్ల జతల ఊరేగింపులు చేసేవారు. కారంచేడులోను, అదేవిధంగా మా నర్సాయపాలెం విలేజ్లోను, చిత్తూరులో కూడా ఆయన రంగా గారి కోసం కూడా త్యాగం చేసే సందర్భాలు ఉన్నాయి. రంగా గారు ఆయన కలిసికట్టుగా కృషి చేశారు. సమాజంలో ఒక స్థానిక రావడం కోసం కృషి చేశారు. నా వరకు నేను పార్టీ పెట్టిన కొత్తలో యువకుడిగా ఉన్నాను. ఆ సందర్భంలో సీట్ల పంపిణీ అప్పుడు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసాం. వారితో కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్పాము, ఏ పార్టీ ఏంటి కాదు, కొత్త తరానికి అవకాశాలు కల్పించాలి, యువతరానికి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా వెనకబడ్డ బలహీన వర్గాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని నిర్ణయం చేయించినప్పుడు ఆయన ఎంతో సంతోషించి నా భుజం తట్టిన వ్యక్తి అలా లచ్చన్న గారు. గతంలో నేను ఎప్పుడు చెప్తాను, గత ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, బీసీ బిడ్డలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. బాధ్యత లేదా? లచ్చన్న గారిని అధికారికంగా ఎందుకు జయంతి చేయలేకపోయారు గత ప్రభుత్వం? దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఎందుకు అధికారికంగా చేయలేకపోయారు? చెయ్యకూడదు అని వారికి ఉండుండకపోవచ్చు, అవకాశాలు సహకరించలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, అధికారికంగా చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే కాదనలేదు. ఇదే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు. సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి మా కల్లుగీత కులానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ కూడా వారి చేసిన త్యాగాలని గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ ఒక్కటే అంశాన్ని తెలియపరిచేది ఏంటంటే, సర్దార్ అనే పేరు అతి తక్కువ మందికి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతు లచ్చన్న, సర్దార్ పాపన్న గౌడ్
ఇట్లాగా చాలా అతి కొద్ది మందికే ఈ బిరుదులు వచ్చాయి. అంటే వాళ్ళు ఏ రకంగా మన భారతదేశానికి స్వాతంత్రము అందించారనేది అందరం కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. స్వతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఉత్తరాంధ్రలో అనేక ఉద్యమాలు చేసి ఆ ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కలిగించి ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆ మహనీయుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు కూడా ఆయన స్మరించుకుని ఆయన బాటలో నడవాలని చెప్పి భావిస్తున్నాను. 96 సంవత్సరాల వరకు తన జీవితాన్ని గడిపి ఆయన మన మధ్య లేకపోయినా ఇవాళ మహోన్నతమైనటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు ఇలాంటి మహోన్నత నాయకుల యొక్క మంత్రివర్గంలో మంత్రిగా ఉండి 5 సార్లు శాసనసభ్యుడిగా చేసి నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసమే తన తాపత్రయపడేవాడు. అటువంటి మహోన్నత వ్యక్తి ఈ దేశంలో సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉందంటే ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 సర్దార్ గౌతు లచ్చన్న. అటువంటి మహోన్నత వ్యక్తి దేశ చరిత్రలో మరి రాజమండ్రిలో ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పూర్వజన సుకృతంగా తెలియజేసుకుంటూ జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న. అనేక అంశాల మీద రాజీ లేని పోరాటం, ఆయన అధికార పక్షంలో మంత్రిగా ఉండి కూడా మరి ఈ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసిన కారణంగానే ఈరోజు ఆయన చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా మనందరి మధ్య నిలబడడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ వర్గాలలో ఇంకా ఏవైతే ప్రభుత్వాల పరంగా కానివ్వండి, వారికి సామాజికంగా ఆర్థికంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారందరినీ కూడా అభ్యున్నతి కోసం రాజీ లేని కృషి చేయడమే మా అందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనం చేసుకుంటాం. నాకు సంబంధం కులస్తులు పోరాటాల్లోనే పెద్దలు అందరికంటే ఆయనతో తిరిగే సమకాలికులకి నేను కాదు. ఆయన వెనకాల చిన్న కుర్రోడిని ఎవడన్నా ఉంటే నేనే, బాగా చిన్న కుర్రోడిని. కడియాల సోమరాజు గారు ఇలాంటి పెద్దలంతా తిరిగేటప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఆయన ఉద్యమాల్లో మేము కూడా పాల్గొని, ఉద్యమాలు కాదు ఎక్కడ ఆర్థికలో కూర్చుండేవాడు అండి ఆయన. అవన్నీ చూస్తే ఆయన కూడా ప్రయాణం చేసి హైదరాబాద్ ఇక్కడి నుంచి కార్లు వేసుకెళ్ళటం, ఆయనతో తిరగటం చేసేటప్పటికి